ఈ ఫాల్కన్ మోడల్లో 7 హెచ్పి వచ్చేసి 230 సీసీ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుంది. దీనికి వచ్చేసి మనం 32 రోటోవేటర్ బ్లేడ్ సెట్ గల ఎల్ టైప్ రకం బ్లేడ్ సెట్ అయితే ఇస్తాము. ఈ బ్లేడ్ సెట్ వచ్చేసి మనకి 21 అంగుళాల నుంచి 42 అంగుళాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైతే సార్లు పెడతామో ఆ సార్లు ప్రకారం మనం బ్లేడ్లను అయితే తగ్గించి పెంచుకుని మనం పైపాటు చేసుకోవడానికి అయితే ఉపయోగకరంగా ఉంటుంది. వర్ష విజయవాడ బ్రాంచ్ నుంచి పత్తి మిరప రైతులకు ప్రత్యేక కాంబో ఆఫర్. ఈ కాంబో ఆఫర్లో 3 నాగల గొర్రు, గుంటక బ్లేడ్లు, అడ్జస్టబుల్ బోధరేకు, ఐరన్ వీల్స్ అనేవి అదనంగా రావడం జరుగుతుంది. ఈ కాంబో ఆఫర్ ధర 60,000గా ఈ పౌరులను తక్కువ ధరలో రైతుకు అందజేసే క్రమంలో కొన్ని ప్యాకేజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్యాకేజెస్ లో మన టెక్నీషియన్ ఛార్జెస్ ఏవైతేనో తగ్గించే విధంగా ఈ ప్యాకేజెస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. అంటే మనం రైతుకి ఈ ప్యాకేజీలు ఇవ్వడం వల్ల రైతే తన మిషన్ తనే ఫిట్ చేసుకుని అలా తనే వాడుకునే విధంగా అయితే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోస్ వల్ల రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్యాకేజెస్ లో మనం ఏదైతే కన్ఫ్యూజింగ్ గా ఉంటాయో అంటే రైతుకు పవర్ వీడర్ లో బ్లేడ్స్ అనేవి కొంచెం రైతుకి కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న ఐటమ్స్ అనేవి మనం ముందుగానే అసెంబుల్ చేసి ఇచ్చేస్తాము. దీనివల్ల రైతు తనే మిషన్ ని డైరెక్ట్ గా అసెంబుల్ చేసుకోవడమే కాకుండా మనం ఇచ్చిన అటాచ్మెంట్ ని డైరెక్ట్ గా తగిలించుకుని వాడేసుకునే విధంగా అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ ని మనం ఏదైతే ఈ ప్యాక్ లో ఇచ్చామో ఆ మిషన్ ఎలా అసెంబుల్ చేసుకోవాలో మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ మిషన్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇంకొక వీడియో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆ వీడియోలో మిషన్‌ని ఎలా ఉపయోగించాలి, అలానే ఎక్కువ కాలం రావాలంటే మిషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటివో ఆ వీడియోలో అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్యాకేజ్‌లో తీసుకున్న రైతు మాత్రం ఆ 2 వీడియోలు కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్యాకేజ్ తీసుకున్న రైతు మొత్తం ఇన్‌స్టాలేషన్ గాని, అలానే వర్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి మా టీమ్ అయితే వీడియో కాల్ అయితే తీసుకుంటారు. ఆ వీడియో కాల్‌లో మిషన్ మరొకసారి ఎలా ఉపయోగించాలి, అలానే ఎలా ఆయిల్స్ పోయాలి, ఎలా ఆయిల్స్ తీయాలి, ఎంత సమయానికి మార్చాలి, ఎంత సమయానికి తీయాలి, అలా పూర్తి సమాచారం అయితే మా పర్సన్స్ వీడియో కాల్‌లో అయితే రైతుకి అందజేస్తారు. దీని వలన రైతుకు రూపాయి ఆదా అవ్వడమే కాకుండా తనకి పూర్తి సమాచారం అయితే అందుతుందనే ఈ ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే ఈ ప్యాకేజ్‌లో వచ్చే మిషన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మా టెక్నికల్ టీమ్ అయితే మీకు చూపిస్తారు. పూర్తిగా చూడండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే మా టెక్నికల్ టీమ్ నంబర్ కూడా మీకు డిస్‌ప్లే మీద ఇస్తాము. ఖచ్చితంగా మీకేమైనా డౌట్స్ ఉంటే మా టెక్నికల్ టీమ్‌ని సంప్రదించి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్లో వచ్చేసి మిషను, టైర్లు, మిగిలిన అటాచ్మెంట్లు వుడెన్ బాక్స్లో వస్తాయి. అలానే అసెంబ్లీ చేసిన బ్లేడ్స్ మాత్రం సపరేట్ బాక్స్ ప్యాకింగ్లో వస్తున్నాయి. ముందుగా అయితే బాక్స్ ప్యాకింగ్లో వచ్చిన బ్లేడ్స్ అన్ని తీసి విడిగా పెట్టుకుందాం. వచ్చిన బ్లేడ్స్ అన్ని ఇలా లైన్లో అరేంజ్ చేసుకున్నప్పుడు పైన ఎల్ అని ఉన్న సైడ్ అన్నీ ఒకవైపు అవుతాయి, ఏవి పేర్లు లేనివన్నీ ఒకవైపు అవుతాయి. సో ఇప్పుడు ఎల్ అని ఉన్నవి మొత్తం జాయింట్ చేద్దాం. ఇలా షాఫ్ట్ ఎదురుగా ఉన్నది మనం మిషన్ లోపలికి వెళ్ళాలి. సో అది ఫస్ట్ది 2 ప్లేట్లు ఉన్న జాయింట్ది. తర్వాత సింగిల్ జాయింట్ ఉన్నది మనం హోల్ మ్యాచ్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇలా ఎల్లోనో అని ఒక సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే పేరేం లేనివి అంటే అది రైట్ సైడ్ది. సో అవి కూడా ఇలా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే షార్ప్ ఎడ్జ్ ఉందో అవన్నీ ఫ్రంట్కి అయితే వస్తాయి. మిషన్ ముందుకు నడిచేటప్పుడు ఆ షార్ప్ బ్లేడ్స్ అనేవి ఎదరికి తగలాలి. అలానే ఈ బార్ షాఫ్ట్ అనేది ముందుకు ఉండాలి మిషన్ లోపలికి వెళ్ళేలాగా. సేమ్ అలానే రైట్ సైడ్ది కూడా ఈ షాఫ్ట్ అనేది లోపలికి వెళ్ళాలి. ఈ షార్ప్గా ఉన్నాయి అనేది ముందుకు తగిలేలాగా మనం కుడివైపు వేసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ప్యాకింగ్ అయితే కొంచెం హెవీగా వస్తుంది. సో వీడియోలో చూపించే విధంగా అయితే ఓపెన్ చేస్తే మన బాక్స్ ప్యాకింగ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా లాక్స్ అని ఓపెన్ చేసుకున్న తర్వాత బాక్స్ని ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. అలానే ఓపెన్ చేసిన తర్వాత అందులో వచ్చిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోండి. ఇన్స్టలేషన్లో ఈజీగా ఏ పార్ట్ దేనిదైనా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ టూల్ కిట్ తీసుకోండి. ఈ టూల్ కిట్లోనే మొత్తం మనకి కావాల్సిన రెంచెస్ కానీ యూజర్ మాన్యువల్ కానీ చిన్న ఐటమ్స్ కానీ అలానే రిమైనింగ్ బోల్ట్స్ కానీ కూడా దీనిలోనే ఉంటాయి. సో ఈ బోల్ట్ ప్యాకింగ్స్ అన్ని సపరేట్గా తీసి పెట్టుకోండి. ఈ బోల్ట్ నట్స్ కవర్లో
బ్లాక్ కలర్ బోల్ట్స్ బారుగా ఉంటాయండి. ఆ బోల్ట్స్ వచ్చేసి మనం బ్లేడ్‌కి మధ్య షాఫ్ట్ ఉంది కదా! ఆ షాఫ్ట్ జాయింటింగ్‌కి ఈ బోల్ట్స్ అయితే యూజ్ చేస్తాము. ఇదే విధంగా రెండో సైడ్ షాఫ్ట్‌కి కూడా బోల్ట్స్ ఏసుకున్న తర్వాత మిషన్ ఫిట్టింగ్ చూద్దాం. ఈ ఐటెమ్ వచ్చేసి హ్యాండిల్ జాయింట్ ఫిట్టింగ్. దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది బిగించడానికి మనకి కవర్స్‌లో 4 బోల్ట్, 4 నట్లు, 8 ఫ్లాట్ వాచర్లు, 4 స్ప్రింగ్ వాచర్లు ఉన్న కవర్ ఉంటుంది. దాంతో ఈ ఐటెమ్‌ని అయితే బిగించడం జరుగుతుంది. పైనుండి బోల్ట్‌తో పాటు ఫ్లాట్ వాచ్ వేసి కింద నుంచి కూడా సేమ్ ఫ్లాట్ వాచరు, దాని తర్వాత స్ప్రింగ్ వాషరు, దాని తర్వాత నట్టు ఇలా 4 వైపులా వేసి హ్యాండిల్‌ని టైట్ చేస్తాం. ఈ విధంగా 4 వైపులా బోల్ట్ నట్లు వేసుకున్న తర్వాత మనం టూల్ కిట్‌లో 16 నెంబర్ స్పానర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి అడిషనల్‌గా 16 నెంబర్ రింగ్ స్పానర్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ విధంగా నట్ బోల్ట్స్ అనేవి టైట్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా హ్యాండిల్ అయితే ఎక్కించవచ్చు. ఈ హ్యాండిల్ ఎక్కడానికి ఈ బార్ బోల్ట్‌ని అయితే తీయాల్సి ఉంటుంది. వీడియోలో చూస్తున్న విధంగా కేబుల్స్ అయితే అటు ఇటు అడ్జస్ట్ చేసి ఆ పళ్ళలాగా ఉన్న దానిలో ఈ హ్యాండిల్‌ని అయితే కూర్చోబెట్టాల్సి ఉంటుంది. జాయింట్‌కి ఉన్న గాడిలో, హ్యాండిల్‌కి ఉన్న గాడిలో క్రమంగా కూర్చోబెట్టి మనకి బారుగా ఉన్న బోల్ట్‌ని ఒకవైపు హెడ్ లాగా ఉంటుంది. ఆ హెడ్ గాడీల నుంచి మనకి బోల్ట్‌ని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా బోల్ట్ హెడ్‌ను ఆ గాడిలో కూర్చోబెట్టి ఇంకొక వైపు మనం ఫస్ట్ ఫ్లాట్ వాచరు, దాని తర్వాత స్ప్రింగ్ వాచరు, దాని తర్వాత మనకి టైట్ చేసే బోల్ట్ ఫిక్స్ చేసి మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ బోల్ట్‌ని అయితే టైట్ చేస్తాము. ఈ గేర్ రాడ్‌ని బిగించడానికి 2 ఫ్లాట్ వాచర్లు, 2 క్వార్టర్ పిన్‌లు అవసరం అవుతాయి. ఈ వీడియోలో చూపించే విధంగా పొడవు తక్కువ ఉన్నదాన్ని కిందకి, అలానే పొడవు బారుగా ఉన్నదాన్ని పైకి పెట్టి ఈ విధంగా ఫస్ట్ ఫ్లాట్ వాచర్ వేసి దాని తర్వాత క్వార్టర్ పిన్ వేసి లాక్ చేయాల్సి ఉంటుంది. గేర్ రాడ్ ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ గేరు, న్యూట్రల్, సెకండ్ గేరు పడుతున్నదో ఒకసారి చెక్ చేసుకోండి. డెప్త్ రాడ్ జాయింట్‌కి ఈ ఐటమ్స్‌తో పాటు బిగ్ పిన్, దాని లాక్, అలానే ఒక క్వార్టర్ పిన్, దాని లాక్ కూడా తీసుకొని
ఈ వీడియోలో చూపించే విధంగా అయితే దీన్ని జాయింట్ చేయాల్సి ఉంటుంది. డెప్త్ రాడ్ అటు ఇటు ఊగకుండా ఈ సైడ్ బోల్ట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ బిగ్ పిన్ పెట్టిన తర్వాత బోల్ట్స్ని టైట్ చేసి కాటర్ పిన్స్ వేసి లాక్ చేయండి. డెప్త్ రాడ్ జాయింట్కి ఈ డెప్త్ రాడ్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసి మనకు కావాల్సిన హైట్ ప్రకారం హోల్స్ని మ్యాచ్ చేసి కాటర్ పిన్తో లాక్ చేయడం. సైడ్ మడ్గట్స్ని బిగించడానికి కావాల్సిన ఐటమ్స్ ఫ్రంట్ సపోర్టింగ్ రాడ్స్, అలానే బ్యాక్ సపోర్టింగ్ రాడ్స్. దీంతోపాటు బ్యాక్ సపోర్టింగ్ రాడ్స్కి 2 నట్ బోల్ట్స్, అలానే రేకులు బిగించడానికి 8 నట్ బోల్ట్స్ కావాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ సపోర్టింగ్ రాడ్స్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. రెండు వైపులా కూడా సేమ్ అదే ప్లేస్లో ఈ ఫ్రంట్ సపోర్టింగ్ రాడ్స్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ సపోర్ట్కి ఇలా పొడవుగా ఉండే రాడ్ తీసుకుని వీడియోలో చూపించే విధంగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్ చేసేటప్పుడు మిషన్ బయట వైపు ఉన్న హోల్స్కి ఈ 2 బోల్ట్స్ వేసి, దాంతోపాటు ఫస్ట్ స్ప్రింగ్ వాచరు దాని కింద బోల్ట్ వేసి బిగించాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందు వెనకాల సపోర్ట్ రాడ్లు బిగించుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా రేకుల్ని కుడివైపుకి ఎడమవైపుకి పెట్టుకున్న తర్వాత దీనికి సంబంధించిన 8 బోల్ట్లో ఒకవైపు 4 బోల్ట్లు, అలానే ఇంకోవైపు 4 బోల్ట్లు వేసి వీడియోలో చూపించే విధంగా ఈ బోల్ట్ నట్లని టైట్ చేయండి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు 2 రేకులు బిగించుకున్న తర్వాత మిషన్ ఫ్రేమ్ నుంచి విడదీయడానికి మనకి ఎల్ఎంకి టూల్ కిట్స్ ఉంటాయి. ఆ టూల్ కిట్స్లో చిన్న ఎల్ఎంకి తీసుకుని ఈ వీడియోలో చూపించే విధంగా ఆ జాయింట్స్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 వైపులా లాకులు తీసిన తర్వాత ఫ్రంట్ స్టాండ్ వేసి కుడివైపు ఎడమవైపు టైర్లు ఎక్కించుకోవాల్సి ఉంటుంది. టైర్లు ఎక్కించిన తర్వాత ఈ విధంగా 2 టైర్లకు కాటర్ పిన్ వేసుకుని లాక్ వేసుకోవాల్సి ఉంటుంది.
ఈ రిడ్జర్ రాడ్కి జాయింట్ చేయడానికి వీడియోలో చూపించే విధంగా ఎక్కించి ఆ వంపు తిరిగే దగ్గర హోల్ని మ్యాచ్ చేసి ఆ హోల్స్కి కాటర్ పిన్ వేసి లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మిషన్ అంతా ఫిట్ చేసుకున్న తర్వాత ఆయిల్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజిన్లో వచ్చేసి 20W40 ఇంజిన్ ఆయిల్ 600 ml పోయాల్సి ఉంటుంది. 600 ml అని ఎలా తెలియాలనుకుంటే ఈ స్టాండ్ ముందుకు వేసి హై లెవెల్ గేజ్ వరకు పోయాల్సి ఉంటుంది. అలానే ఇంజిన్ ఆయిల్ మార్చే సమయానికి ఇంజిన్ ఆయిల్ తీయాల్సి వచ్చినప్పుడు ఈ బోల్ట్ తీయడం వల్ల మనకి ఇంజిన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ బోల్ట్ బిగించుకొని ఫ్రెష్ ఆయిల్ పోసుకుంటాం. అలానే మిగిలిన ఆయిల్ వచ్చేసి మనం ఎయిర్ ఫిల్టర్ మెయింటెనెన్స్ కోసం వాడతాం. ఎయిర్ ఫిల్టర్లో ఈ లెవెల్ వరకు అలానే ఈ గళ్ళని నిండే విధంగా మనం 20W40 ఇంజిన్ ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉంటాం. ఈ 7 HP ఇంజిన్ 4 స్ట్రోక్ ఇంజిన్ కనుక మనం ప్యూర్ పెట్రోల్ అయితే వాడతాం. ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 3.5 లీటర్లు. మనం ఇందులో 3 లీటర్లు ఫిల్ చేసుకుంటాం. అలానే 500 ml మనం ఎయిర్ గ్యాప్ అయితే వదలాల్సి ఉంటుంది. కార్బొరేటర్ ఎప్పుడు క్లీన్గా ఉండడానికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే పెట్రోల్ ఆన్ చేసుకుంటాం. అవసరం లేని సమయంలో పెట్రోల్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇంజిన్ బ్యాక్ సైడ్ వచ్చేసి గేర్ బాక్స్ ఉంటుంది. ఇది గేర్ బాక్స్ కనుక ఇందులో మనం 140 గ్రేడ్ గేర్ ఆయిల్ ఫిల్ చేసుకుంటాం. ఈ పార్ట్లో మనం 2 లీటర్ల గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. గేర్ ఆయిల్ తీసే పాయింట్ వచ్చేసి 2 టైర్స్ మధ్యలో గేర్ బాక్స్ ఉంటుంది. ఆ గేర్ బాక్స్కి కింద వైపు బోల్ట్ ఒకటి చూసుకుంటుంది. ఆ బోల్ట్ తీస్తే గేర్ ఆయిల్ అంతా బయటికి పోతుంది. మళ్ళీ ఆ బోల్ట్ టైట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది పైన ఫిల్ చేసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ అండి.